అందరికీ నమస్కారం అండి. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కొత్త పే స్కేల్స్పై నిర్ణయాలు పీఆర్సీ 2026కు సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్స్. సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. కొత్త పీఆర్సీ అమలుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు ఆసక్తికరంగా పరిశీలిస్తున్నారు. ఈ సవరణతో తమ జీతాలు పెన్షన్లు గణనీయంగా పెరుగుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కొత్త పీఆర్సీని అమలు చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు కొత్త పీఆర్సీకి సంబంధించి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. దీంతో ఉద్యోగులు చాలా నిరాశ పడుతున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొత్త పీఆర్సీని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఇంప్లిమెంటేషన్ చేసే విధంగా చేస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో ప్రకటించారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం గడిచిన ఉద్యోగులకి సంబంధించి హామీని నిలబెట్టలేదు. సో దీంతో వారందరూ కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ అయితే చేస్తున్నారు. ఇక తాజాగా 8th పే కమిషన్ సంబంధించి సెంట్రల్ ఎంప్లాయీస్కి సంబంధించి అప్డేట్స్లో భాగంగా అంబిట్ క్యాపిటల్ నివేదిక ప్రకారంగా 8th పే కమిషన్ కింద వేతనం దాదాపుగా 30% నుంచి 40% వరకు పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఈ పెంపుదల 1 కోటి మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు ప్రభావితం చేస్తుందని ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ నివేదించింది. ఈ నివేదిక వచ్చినప్పటికీ దాని అమలు మాత్రం 2026 లేదా 2027 ఆర్థిక సంవత్సరం నుంచి అమలయ్యే అవకాశం అయితే ఉంది. సో ఈ సవరణ ఫలితంగా ఖజానాకు 1.8 లక్షల కోట్ల అదనపు భారం కూడా పడబోతుంది. ఇక ఈ 7th పే కమిషన్ 2016లో అమల్లోకి అయితే వచ్చింది. జీవన వ్యయం, ద్రవ్యోల్బణం, ఆర్థిక దృశ్యంలో మార్పులకు అనుగుణంగా వేతన నిర్మాణాన్ని సవరించడానికి సర్దుబాటు చేయడానికి ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి కొత్త పీఆర్సీని అమల్లోకి అయితే తెస్తూ ఉంటారు. సో ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అంటే ఏమిటి అంటే వేతన సవరణ కీలకమైన అంశాల్లో ఫిట్మెంట్ అయితే ఒక అంశం. ఇది సవరించిన ప్రాథమిక జీతాన్ని నిర్ణయించడానికి ఉపయోగించే గుణకం. సో ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్లో ఒక నివేదిక ప్రకారంగా అంబిట్ క్యాపిటల్ అంచనాన్ని సూచిస్తుంది. సో దీని ప్రకారంగా చూసుకున్నట్లయితే ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 1.83 నుంచి 2.46 పరిధిలో ఉండవచ్చని మనకి అవగాహన అయితే ఉంది. అయితే ప్రస్తుత కనీస జీతం 18,000 నుంచి తాజాగా కొత్త పీఆర్సీ ప్రకారంగా 32,940 రూపాయలు లేదా 44,000 రూపాయల వరకు పెరగవచ్చని ఈ నివేదిక పేర్కొంది. ఉదాహరణకు ప్రస్తుత మూల వేతనం 50,000 ఉంటే ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ప్రకారంగా అది 91,000కి చేరుకుంటుంది. సో ఉన్నత స్థాయిలో వారికి 1,23,000 వరకు పెరగవచ్చని నివేదిక అయితే పేర్కొంటుంది. దీంతో జీతాలు గణనీయంగా పెరిగే అవకాశం అయితే ఉంది. సో మీడియా నివేదికల ప్రకారంగా 8వ వేతన సంఘం కింద పెరిగిన వేతనం ఆర్థిక వృద్ధిని అయితే పెంచుతుంది. ఎందుకంటే పెరిగిన టేక్ హోమ్ జీతం అధిక వినియోగానికి దారితీస్తుంది. అలాగే మెరుగైన ఆరోగ్య సంరక్షణ, యాక్సెస్, మెరుగైన గృహ నిర్మాణం, విశ్రాంతి కోసం అధిక ఖర్చుకు దారితీస్తుంది.